ఏపీని స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. తాజాగా ఏలూరులో మరొకరికి వ్యాధి నిర్ధారణ అయింది. ఈ కేసుతో జిల్లాలో 3 బాధితులు స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. నూజివీడుకు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తి తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు టెస్టులు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ అని తేలడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఏపీ మొత్తం మీద ఈ వ్యాధి బారిన పడినటువంటి వారి సంఖ్య ఇప్పటివరకు పెరుగుతూ వస్తోంది. అయితే అందులో 5 మృతి చెందారు. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే 10ల సంఖ్యలో కేసులు నమోదవడంతో ప్రజలు వణికిపోతున్నారు. విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో ఈ వ్యాధి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇంకా రాష్ట్రం అంతటా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జనాల్లో వణుకు పుడుతోంది. అయితే వ్యాక్సిన్ లేని మందులకు అప్రమత్తతే ముందు అని జాగ్రత్త చర్యగా వాడాల్సినటువంటి మెడిసిన్స్ అయితే వైద్య నిపుణులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని చెబుతున్నారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ ఎక్కువగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో రికార్డు అవుతోన్నాయని చెబుతున్నారు. బాక్టీరియా కలిగిన చిగ్గర్ మైటు అనేటువంటి చిన్న కీటకం మనుషులను కుట్టడం వల్లే ఈ జ్వరం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పొలాలు, గడ్డి పొదలు, దట్టంగా చెట్లు ఉండే కీలకమైన ప్రాంతాలు, ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ఈ కీటకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కీటకం కుట్టిన చోట నల్లమచ్చ ఏర్పడి జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు కనిపిస్తాయని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై ప్రజలకు ఆందోళన పడాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఇంత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సునీల్, ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు నమోదైనటువంటి స్క్రబ్ టైఫస్ 3 కేసులు నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తం అవడం జరిగింది. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అయితే కూడా జిల్లా కలెక్టర్ విట్టిశెల్వి అయితే కూడా అప్రమత్తం చేశారు. ప్రత్యేకంగా ప్రభుత్వ హాస్పిటల్లో, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చింతలపూడి చెందినటువంటి వ్యక్తికి, అలాగే కొద్ది రోజుల క్రితం పెదవేగి మండలం అమ్మపాలెం చెందినటువంటి మరో మహిళకు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి చికిత్స అందించడంతో వారు కోలుకోవడం జరిగింది. వారిని నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ రోజు ఏలూరు జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందినటువంటి మరో వ్యక్తికి కూడా స్క్రబ్ టైఫస్ బారిన పడినట్లు కూడా నిర్ధారణ కావడంతో వెంటనే అతన్ని అవసరమైనటువంటి చికిత్స అందించడం జరిగింది. అయితే అతనికి కిడ్నీల సమస్య కూడా ఉండటంతో వ్యాధి ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఈ వ్యాధికి సంబంధించి కూడా ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కూడా చూస్తున్నారు. ముఖ్యంగా వైద్యులు అయితే కూడా ఒకటే చూస్తున్నారు, ఎక్కడైనా అటు దోమలు కుట్టినట్లు కానీ, అలాగే లేదంటే ఏమైనా క్రిమి కీటకాలు కుట్టినట్లు వెంటనే అనిపించినప్పుడు ఆ సమయంలో కుట్టిన ప్రాంతంలో కొంత దద్దుర్లు ఏర్పడటం, నల్లగా మచ్చలు రావటం వంటి సమస్యలు వెంటనే తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది ప్రమాదకరంగా మారి మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్ విట్టిశెల్వి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వైద్య బృందాలను అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే కూడా ఈ సమస్యలు తలెత్తాయి వెంటనే వాళ్ళని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్యులు ఒకటే సూచిస్తున్నారు, అప్రమత్తతే దీనికి ప్రధాన మెడిసిన్ గా చెప్తున్నారు. ఎవరైనా సమస్యలు దురదలు, కాళ్ళకు మచ్చలు ఏర్పడితే వెంటనే వైద్యులు సంప్రదించాలని కోరుతున్నారు. సునీల్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.